ఇది బాడీ షేమింగ్ అని అనుకుంటే గనక చంద్రబాబు నాయుడు గారిని మొన్న నువ్వు చేసింది కూడా బాడీ షేమింగే. జగన్ మర్చిపోకు. జగన్మోహన్ రెడ్డికి ఒక కొత్త చిచ్చు వచ్చింది. వాళ్ళ పార్టీలో ఇతను మినహాయిస్తే 10 మంది ఉన్నారు అసెంబ్లీకి రావటానికి. వాళ్ళందరూ లబోదిబోమని లోపల తిట్టుకు చస్తున్నారంట. ఏంటంటే ఇతను రాడు, అమరావతికి మద్దతని మనం చెప్తున్నాం, అప్పుడు చెప్పాం, తర్వాత వచ్చి మనం పెంట చేసాం, తర్వాత ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అమరావతికి మద్దతని చెప్తున్నాం, చెప్పినా కూడా కనీసం ఈ రోజు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్కి వెళ్ళి వైసీపీ పార్టీ నుంచి గెలిచిన ఆ జగన్మోహన్ రెడ్డి పోగా 10 మంది మేమన్నా వెళ్ళి మా స్వరం వినిపించి ఎస్ వీఆర్ ఫర్ అమరావతి అని ఒక సింపతి ఎలిమెంట్ అన్న గెలుచుకుని నెక్స్ట్ టైం ఎన్నికల్లో కొంచెం ఫేస్ వాల్యూతో అన్న ముందుకెళ్దాం అనుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి రాడు, మిగతా వాళ్ళని వెళ్ళివ్వడు. రాక్షసత్వంగా ఫీల్ అవుతున్నారంట పార్టీలో ఉన్న వాళ్ళందరూ. ఇలా చూస్తే ఇంకొక 2-3 నెలలు భరిస్తారేమో మాక్సిమం. ఈ ముఖారవిందాన్ని, ఈ ముఖారవిందం ఇచ్చే రూల్స్ ని భరించలేక పొరపాటున అక్కడున్న మెంబర్స్ అందరూ వేరే పార్టీలోకి షిఫ్ట్ కొడితే అసలు మర్జర్ ఆఫ్ వైసీపీ అయిపోద్ది.